హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మాట్లాడడానికి వచ్చింది ఎందుకంటే మనకి ఎవరికైతే ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలో, ఎవరికైతే మనం రెగ్యులర్గా చేసే బిజినెస్ కానీ లేదా జాబ్ కానీ చేసుకుంటూ అన్ప్రొడక్టివ్గా ఉన్న టైంని ప్రొడక్టివ్గా మార్చుకుంటాను, నాకు కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అని అనుకుంటారు. వీళ్ళు స్టూడెంట్స్ కావచ్చు, లేదా జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, లేదా పార్ట్ టైమ్గా ఏదైనా చేసే ఆలోచన ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా రిటైర్డ్ పీపుల్ కావచ్చు, ఎంఎల్ఎం లీడర్స్ కావచ్చు. మీరు ఎవరైనా సరే డిఫరెంట్ ప్రొఫెషన్లో నుంచి ఎవరైనా సరే, కానీ దృఢ సంకల్పం ఉండాలి. నేను ఖచ్చితంగా ఈ నెలలో నేను ఎక్స్ట్రా ఎంత సంపాదించాలి, ఈ నెలలో నాకు ఎంత వస్తుంది అంటే ఇక్కడ ఏమవుతుందనంటేనండి, నేను ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను అనేవాళ్ళ కన్నా ఈ నెలలో నేను ఈ 30 రోజుల్లో నేను ఇంత సంపాదించనేవాడు చాలా గొప్పవాడండి. ఎందుకంటే ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాం అనేది కాదండి, ఎంత సంపాదించాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దాని అర్థం ఏంటంటే డెడికేషన్ అనేది ఇంపార్టెంట్. అలా డెడికేషన్ ఉన్నవాళ్ళు మనకి చాలామంది రిక్వైర్మెంట్ ఉంది. ఈ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మీద మార్కెట్ చేసుకుంటూ, అలాగే మా గైడెన్స్ చేసుకుంటూ, యాక్చువల్గా మన దగ్గర ఉన్న 2 సర్వీసులు ఉన్నాయండి. ఆ 2 సర్వీసులు ఏంటంటే, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 10 to 20 lakhs ఇన్వెస్ట్ చేసి 12 to 15 years వెయిట్ చేయగలిగితే ఆ ఇన్వెస్ట్మెంట్తో కేవలం 10 to 20 lakhs ఇన్వెస్ట్మెంట్తో మోర్ దాన్ 6.4 crores to 12.8 crores ఎలా చేయొచ్చు అనేది ఒక వెల్త్ క్రియేషన్ ప్లాన్ ఉందండి. అది కస్టమర్స్కి. అలాగే మనం కెరీర్ని కూడా ఈ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఇండస్ట్రీలో మన కెరీర్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి అని ఒక డ్రీమ్ డ్రివెన్ ప్రోగ్రామ్ అని ఒక మన దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉందండి. ఆ ప్రోగ్రాంలో ఏంటంటే, ఎవరైతే ఇలా ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మేము ఒక కెరీర్ గైడెన్స్ ఇస్తూ, మార్కెటింగ్ నేర్పిస్తూ, సేల్స్ చేపిస్తూ, కంటిన్యూస్ అసెస్మెంట్ ఆఫ్ దేర్ డ్రీమ్ డ్రివెన్ ప్రోగ్రామ్. యాక్చువల్గా మీకు జనరల్గా ఏ కంపెనీలో అయినా సరే సేల్స్ రివ్యూ జరుగుతున్నాయంటే, మా కంపెనీ టార్గెట్స్ ఏంటి, మా కంపెనీకి మీరు ఎంత సేల్స్ చేశారు, మా కంపెనీకి ఎంత రెవెన్యూ వచ్చింది, మా కంపెనీ అని మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ ఈ డ్రీమ్ డ్రివెన్ ప్రోగ్రాంలో ఏంటంటే, మాతో అసోసియేట్ అయిన వ్యక్తులందరినీ మీటింగ్ కూర్చోబెట్టి 1-on-1 మొత్తం రివ్యూస్ జరుగుతాయండి. ఆ రివ్యూస్లో ఏమవుతుందంటేనండి, డ్రీమ్ డ్రివెన్ ప్రోగ్రామ్ అని అసలు ఆ పేరులోనే ఉందండి. ఉదాహరణకి మీరే నాతో ఒక అసోసియేట్గా వచ్చారండి, బిజినెస్ అసోసియేట్గా. మీరు నాకు సబార్డినేట్ కాదు, నాకు బాసు కాదు. సో యు ఆర్ ఏ లెర్నర్. నేనేమంటానంటే, లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అంటాను. అంటే ఎంత నేర్చుకుంటామో, జనరల్గా మనం జీవితాంతం ఇక్కడ వరకు ఈ బాడీకి బోర్డంత ఖర్చు పెడతామండి. అలాగే ఈ పార్ట్కి ట్రైనింగ్ అంటే దీని అర్థం ఏంటంటే బ్రెయిన్ ట్రైనింగ్ అంటాను నేను, లేదా సాఫ్ట్ స్కిల్స్ అంటాం, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం, సేల్స్ స్కిల్స్ అంటాం, లేదా మార్కెటింగ్ స్కిల్స్ అంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే, డీలింగ్ విత్ పీపుల్ ఈజ్ అన్ ఆర్ట్ అండి. సో అది తెలుసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ కాంపిటెన్సీ లెవెల్కి మీట్ అయ్యేలాగా కావాల్సిన ట్రైనింగ్స్ అన్నీ మనం ఇస్తాం. అందులో భాగంగా సాఫ్ట్ స్కిల్స్ అని ఇప్పుడు అన్నాను కదా, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్స్, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ప్రోడక్ట్ నాలెడ్జ్. సో మనం ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడుతాం. ఉదాహరణకి, వితౌట్ నోయింగ్ ఎనీ థింగ్ అబౌట్ ఎనీ ప్రోడక్ట్ యు ఆర్ ట్రయింగ్ టు సెల్ ఈజ్ లైక్ ఏ సూసైడ్ అటెంప్ట్ అంటాను. అంటే ఏంటంటే, ఒక ప్రోడక్ట్ గురించి ఏమీ తెలుసుకోకుండా వెళ్ళి డైరెక్ట్గా నేను ఆ ప్రోడక్ట్ కొనండి అన్నప్పుడు వాడు ఏదైనా రివర్స్ ఒక క్వశ్చన్ వేస్తే మన దగ్గర ఆన్సర్ లేకపోతే మనం ఇంకా అమ్మడం ఎందుకు? మనం లైఫ్లో మళ్ళీ ఆ కస్టమర్కి ఆ ప్రోడక్ట్ అమ్మలేమండి కదా. సో అప్పుడు నేనేమంటున్నానంటే, ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్, అలాగే వాళ్ళ డ్రీమ్ డ్రివెన్ ప్రోగ్రామ్. సపోజ్ మనతో మీరే అసోసియేట్ అయ్యారు, ఈ ఇయర్ మొత్తం మీద మీ రిజల్యూషన్ ఒక 10 lakhs అని చెప్పారు. ఆ 10 lakhsని ఈ 12 నెలల్లో ఎలా సంపాదించుకోవాలో, 12 నెలలకు కావాల్సిన ప్లాను, 6 monthsకి ఒకసారి లేదా 3 monthsకి 1 monthకి ఒక డే ఎలా ప్లాన్ చేసుకోవాలో మేము ప్లాన్ చేసి దానికి రొటీన్ ఇచ్చాను అనుకోండి. మీ చేత 1 నెల, 2 నెలలు, 3 నెలలు, అలా 12 నెలలు ప్రతి నెల కంటిన్యూస్ సేల్స్ అనాలిసిస్. అది మీ వ్యక్తిగతంగా, నాట్ ఫర్ ది కంపెనీ. అనాలిసిస్ చేసుకుంటూ కంటిన్యూస్ గ్రోత్ కనుక మీరు కనుక చార్టింగ్ ప్రిపేర్ చేసుకుని, మీకు ఎప్పటికప్పుడు మాతో కౌన్సిలింగ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు సజెషన్స్ తీసుకుంటూ ముందుకెళ్తారు. ఎవరికైతే ఆ డెడికేషన్తో మనం ముందుకెళ్తామో
ముందు మనకి లైఫ్ మీద మనకు ఒక క్లారిటీ వస్తుంది, మనం చేసే పని మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మీ మీద మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎస్ ఐ కెన్ అర్న్ మోర్ దాన్ వాట్ ఐ కెన్ అనేది మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఒకటి బిల్డప్ అవుతుంది. ఆఫ్టర్ 12 months మీరు నా దగ్గరే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళైనా సరే డబ్బు సంపాదించుకోగలుగుతారు, అది ఏ ఇండస్ట్రీలో అయినా సరే. ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ వన్ ఇండస్ట్రీ యూ కెన్ సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీవేర్ కదా. సో నేను అదే అంటాను. సో అప్పుడు ఏమవుతుందంటేనండి, ఇలా నాతో పాటు ఇలా వచ్చి అసోసియేట్ అవుతూ వాళ్ళు బిజినెస్ సంపాదించుకుంటూ వాళ్ళు వ్యాపారాలు పెట్టుకుని వాళ్ళు ఓన్గా వెంచర్లు వేసిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా నేనేమంటానంటే అలాంటి స్ట్రాంగ్ డిజైర్ ఉన్నవాళ్ళు నాకు కావాల్సి వస్తుంది. సో అంత స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉన్నవాళ్ళు, అంత ఫోకస్డ్గా కెరీర్ని డెవలప్ చేసుకోవాలనే ఒక స్ట్రాంగ్ జిఎల్ ఉన్నవాళ్ళు నాకు కావాలండి. సో ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్లకి కనుక మీ డీటెయిల్స్, మీరు ఎక్కడుంటారు, తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా పర్లేదండి, ఆల్ ఓవర్ ది గ్లోబ్ మీరు ఎక్కడైనా చేయొచ్చు, మీరు ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. దానికి సంబంధించిన ట్రైనింగ్స్ అన్నీ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక మాస్టర్ క్లాస్ ఉంటుంది, ఆ మాస్టర్ క్లాస్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దానికి ఎటువంటి ఛార్జెస్ లేవు. కాకపోతే మీరు ఒక్కసారి పర్సనల్గా మా ట్రైనింగ్ క్యాంప్కి రాగలిగితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ కోర్స్, అంటే డ్రీమ్ డ్రివెన్ ప్రోగ్రామ్ అండర్ కెరియర్ డెవలప్మెంట్, ఇది ఎలా రన్ అవుతుంది అనేది తెలియడం కోసం, అలాగే ఈ ప్లానింగ్ ఎలా ఉంటుంది, దీనికి యాక్చువల్గా చాలా మా రియల్ ఎస్టేట్లో డే మొత్తం పనిచేసేది ఏమి ఉండదండి. 10 hours 20 hours పని చేయాల్సిన అవసరం అస్సలు ఉండదు. మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours ఉంటే చాలు. ఏదైనా సైట్ విజిట్స్ ఉంటే ఆ సైట్ విజిట్స్, కస్టమర్ని తీసుకురావడం, మళ్ళీ మా కంపెనీ కార్లే ఉంటాయి కదా, మీరు పెద్దగా స్పెండ్ చేసేది కూడా ఉండదు, ఖర్చు పెట్టేది కూడా ఉండదు, అంత కంపెనీ భరిస్తుంది. కాబట్టి మీరు ఇంకేం చేయాలి, జనరల్గా మన కస్టమర్ని, మీకు తెలిసిన కస్టమర్ని మా కార్లలో ఎక్కించుకొని సైట్ తీసుకురావడం. ఎందుకంటే వెంచర్ డెవలప్ చేయడానికి కావాల్సిన వెల్త్ క్రియేషన్ టీమ్ వాళ్ళు చేయాల్సినంత అనాలిసిస్ అంతా వాళ్ళు చేస్తున్నారు, డెవలప్మెంట్ అంతా మేము చేస్తున్నాము. రోడ్ లైటింగ్ కానీ, మొక్కలు పెట్టడం కానీ, డెవలప్మెంట్ గోడ చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టడం కానీ, టోటల్ ఏ మెటీరియల్, ఏ డెవలప్మెంట్కి సంబంధించిన వర్క్ అంతా మేము డెవలపర్స్గానో లేకపోతే డెవలపరో చేస్తున్నారు. అలాగే మార్కెటింగ్ కావాల్సిన ట్రైనింగ్స్ మేము ఇస్తుంటాం. సో మీరు ఇంకేం చేయాలి చెప్పండి, మీరు మా దగ్గరికి రావాల్సిన ఇన్పుట్ ఏంటంటే, ఎస్ ఐ వాంట్ టు ఎర్న్ వాట్ ఐ థింక్ ఇన్ దిస్ ఇయర్, దిస్ ఈజ్ మై రిజల్యూషన్ ఫర్ దిస్ ఇయర్ అనేది ఒక స్ట్రాంగ్ డిజైర్తో వచ్చి మా ముందు పెట్టండి. ఇక అక్కడి నుంచి మీరు అది మర్చిపోండి. ఏది మర్చిపోవాలి, మీరు ఎలా అచీవ్ అవ్వగలనో లేదో అనే డౌట్ వదిలేసేయండి. సో మీరు ఆ డ్రీమ్ని మీకు ఇక్కడైతే సాధ్యం అవుద్ది అనే విశ్వాసంతో నా దగ్గరికి రండి, ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు. దానికి నేను ఉదాహరణ కూడా చూపిస్తాను. సో అప్పుడు ఏమవుతుందంటేనండి, మీరు ఇప్పుడు కరోనా పాండమిక్ సిచ్యువేషన్లోనే మన వాళ్ళు సేల్స్ చేస్తున్నారంటే నార్మల్ కండిషన్లో ఇంకెంత బాగా చేస్తారు కదా. సో అలా నేనేమంటానంటే, మనం సాధించలేదంటూ ఏం లేదు. థింగ్ ఏంటంటే డ్రైవింగ్ ఫోర్స్ ఏంటనేది చాలా ఇంపార్టెంట్. డ్రైవింగ్ ఫోర్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఈ సంవత్సరంలో రిజల్యూషన్ అని చెప్పాను చూసారా, అదే మీకు డ్రైవింగ్ ఫోర్స్ అయితే, మీకు అది ఈ సంవత్సరంలో సాధించకపోతే నాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదనే అంత కాన్ఫిడెన్స్ గట్టిగా మీలో అంతటి అవసరమన్నా ఉండాలి, లేదా అంతటి పట్టుదలన్నా మీలో ఉండాలి. సో అది దాన్ని కంటిన్యూస్గా మేము ఎలాగూ మీకు గుర్తు చేస్తూ ఉంటాం. మీ డ్రీమ్సే మిమ్మల్ని తరిమేలా ఉండాలన్నమాట. అంటే డ్రీమ్ డ్రివెన్ ప్రోగ్రామ్, యాక్చువల్గా మీ ప్రోగ్రామ్ పేరే అది. సో అట్లా అది రియల్ ఎస్టేట్, అలాగే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్. రియల్ ఎస్టేట్ అంటే ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్, ఇవాళ ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన వాతావరణంలో ఉన్న ప్లాట్స్, లేదా కొంచెం షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటే రిటర్న్స్ వచ్చేలాంటి ప్రొడక్ట్స్, అవి రియల్ ఎస్టేట్కి సంబంధించి. అలాగే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఏంటంటే ఇండివిజువల్ హౌసెస్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, గ్రూప్ హౌసెస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, 2, 3, 4, 5 bedrooms అపార్ట్మెంట్స్ కావచ్చు, లేదా ఇంకేదైనా కన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ సంబంధించిన ప్రోడక్ట్ ఏదైనా అవనివ్వండి. సో ఇట్లా ఈ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్లో ఉన్నవి మాత్రమే మనం మార్కెట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి ఎలా అమ్మాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, తర్వాత సెగ్రిగేషన్ ఏంటి, మా అప్రోచ్ స్టైల్స్ ఏంటి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి, మోడల్ ఏంటి. యాక్చువల్గా మన బిజినెస్ ప్లాన్లో మోడల్స్ ఉన్నాయండి. ఏ మోడల్ని మీరు చూస్ చేసుకోవాలి, ఇక బేసిక్ లెర్నర్కి ఏ మోడల్ మీకు అప్లికబుల్ అవుతుంది, అలాగే ఒక ఆల్రెడీ అవగాహన ఉన్న పర్సన్కి ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది. సో దీనికి మీకు ఏమేమి నెసెసిటీస్, ఇవన్నీ ఎవ్రీథింగ్ మన మాస్టర్ క్లాస్ బిఫోర్ ఒక ఇంట్రడక్షన్ క్లాస్లోనే మీకు వివరించడం జరుగుతుంది.
సో మీకేంటంటే హౌస్ వైఫ్గా కూడా ఇళ్లలో ఉండి మీరు ఫోన్తో మీరు అసలు కనీసం మాకు పరిచయం కూడా లేకుండా కూడా బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓన్లీ ఫోన్లోనే మాట్లాడుతూ. సో అవన్నీ మనం మాట్లాడదాం. సో అట్లా నాకు కావాల్సిన ఎవరైతే మీకు నేను చెప్పిన ఈ టాపిక్ మొత్తం అర్థమయ్యి వాళ్ళు ఎవరైతే నేను కూడా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలి, నెలకి ₹1,00,000 టార్గెట్ అండి నాకు, నన్ను ఏం చేయమంటారో చెప్పండి నేను చేస్తాను అని ఎవరైతే అంటారో వాళ్ళు ఏం చేయడం అంటే మనం ఇల్లీగల్గా ఏం పని చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, అవి కూడా క్లియర్ టైటిల్ ఉన్న ప్రొడక్ట్స్, తర్వాత జెన్యూన్గా మనం చేయాల్సిన పనులే తప్ప ఇల్లీగల్గా ఎటువంటి పని మనం చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మనం పబ్లిక్గా నేను వీడియోలో మీతో మాట్లాడగలుగుతున్నాను. ఓకే, సో ఇప్పుడు జనరల్గా నా కన్క్లూజన్ ఏంటంటే ఎవరైతే మీకు ఈ రిక్వైర్మెంట్స్లో ఉన్నారో, లేదా ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, లేదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నేను సంపాదించాలి, లేదా 3 to 5 ఇయర్స్లో నా కెరియర్ని వండర్ఫుల్ వేలో 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి నేను చూసుకుంటే నా వెనకాల మీరు పరిచయం అవ్వకముందు లేదా మీరు పరిచయం అయిన తర్వాత ఈ 5 ఏళ్లలో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక ఇల్లు అన్నా ఉండాలి, లేదా కొన్ని ప్లాట్లు అన్నా ఉండాలి, లేదా కొంత ఎసెట్స్ అన్నా ఉండాలి, సంథింగ్ ఏదో ఒక డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ లేకపోతే నా దగ్గర రావద్దండి. అసలు జనరల్గా డెవలప్ అవుదాం లేదా గ్రోత్ అనేది లేని పర్సన్తో నేను అసలు డిస్కస్సే చేయను. సో వీ ఆర్ ది ఫార్చ్యూన్ గ్రూప్. అంటే ఫార్చ్యూన్ గ్రూప్ అంటే అదృష్టవంతులని కాదు, మీరు ఎలా అన్నా పుట్టనివ్వండి. ఇప్పుడు మీరు పేదవాడిగా పుట్టడం మీ తప్పు కాదు, అది మీ చేతిలో లేదు. కానీ పేదవాడిగా జీవించడం లేదా పేదవాడిగా మరణించడం చాలా తప్పు, మీ తప్పే అవుతుంది. కాబట్టి నేనేమంటానంటే వీ హ్యావ్ టు బీ రిచ్, అంతే. అది ఎలా అనేది మనం రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ వరకు నేను చెప్పగలుగుతాను. అలాగే మనం ఇంకొక సర్వీస్ కూడా ఇవ్వగలుగుతామండి. అది షేర్ మార్కెట్లో ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఆల్ షేర్ మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీస్లోకి మన ఇన్వెస్ట్మెంట్ని ఎలా రొటేట్ చేయొచ్చో దానికి ఒక హౌ టు క్రియేట్ వెల్త్ ఇన్ షేర్ మార్కెట్ అని ఒక వీడియో చేశాను, బ్రీఫ్ ఇచ్చాను. యాక్చువల్గా దాంట్లో స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేయడం కానీ, లేదా అంటే యాక్చువల్గా నేను ట్రేడింగ్ గురించి చెప్పలేదండి. దాంట్లో కూడా ట్రేడింగ్ కూడా కాదు, అది ఇట్స్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అంతే. ఆ వాల్యూ ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మన దగ్గర ఉన్న ఆ క్యాపిటల్ని 10 డిఫరెంట్ పార్ట్స్గా ఎలా మనం డివైడ్ చేసుకొని వాటిని ఎలా మనం దాంట్లో 1 lakhని ఎలా ఇంజెక్ట్ చేయాలి అనే దాని బేసిస్ మీద ఒక్క స్టెప్ ఆ 10 lakhs 1 lakh 10 డిఫరెంట్ కంపెనీస్లోకి ఇంజెక్ట్ అయ్యి ఒక్క స్టెప్ అయ్యిందనుకోండి, అంటే 25% టార్గెట్ పెట్టడం. సో ఆ వీడియో మీరు చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. హౌ టు క్రియేట్ వెల్త్ ఇన్ రియల్ ఎస్టేట్, అలాగే హౌ టు ఎర్న్ మనీ త్రూ DDP అంటే డ్రీమ్ డ్రివెన్ ప్రోగ్రామ్ అండర్ కెరీర్ డెవలప్మెంట్ ప్లాన్ 2. మూడోది హౌ టు క్రియేట్ వెల్త్ ఇన్ రియల్ ఎస్టేట్. ఈ 3 డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయండి. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకే కాల్స్ చేయండి. ఆఫ్టర్ 9 బిఫోర్ 9 ఫోన్ కాల్స్ చేయొద్దు. సో నాకు కొన్ని పనులు ఉంటాయి కాబట్టి నేను అందరికీ ఆన్సర్ చేయలేకపోవచ్చు. బట్ వాట్సాప్లో కామెంట్స్ పెట్టినా లేదా మీ క్వెరీస్ ఏమైనా వాట్సాప్లో పెట్టినా నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. అప్పటికప్పుడు పెట్టకపోయినా తర్వాతైనా పెడతాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీరు ముందుగానే చూడొచ్చు. నేను మీ శివరామ్, నమస్తే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీరు ముందుగానే చూడొచ్చు. బాయ్.